సెక్రటేరియట్లో ధరణి కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ధరణికి సంబంధించి 7 అంశాలపై ప్రధానంగా ధరణి కమిటీ చర్చలు జరపనుంది. నేడో రేపో ధరణిపై కమిటీ నివేదిక ఇచ్చే యోచనలో ఉంది. ఇక పూర్తి అప్డేట్స్ ని సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్, ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ధరణి కమిటీ వేసింది. ఇప్పటికే 3 సార్లు సమావేశమైన ధరణి కమిటీ ఈరోజు 4వ సమావేశం జరుగుతోంది. మొత్తం 5 జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రంగారెడ్డి, అలాగే సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం ఈ 5 జిల్లాల కలెక్టర్లను కూడా ఈరోజు షాంపిల్ కోసం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లో కూడా ఒకే రకమైన ప్రాబ్లం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరిని పిలిచి టైం వేస్ట్ చేసే బదులు షాంపిల్గా ఒక 5 కలెక్టర్ని అయితే పిలిచి ఈరోజు కలెక్టర్ ఆఫీసులలో ధరణికి సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనే దానిపైన కూడా కమిటీకి సంబంధించి ఒక రిపోర్ట్ తీసుకుపోతా ఉంది. ఇప్పటికే 3 సమావేశాలు నిర్వహించిన ధరణి కమిటీ అనేక సమస్యలను కూడా సంబంధించి ధరణి కమిటీ అయితే గుర్తించిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక వ్యక్తికి సంబంధించి భూ యజమానికి సంబంధించి తన పేరుకు సంబంధం లేకుండానే మరొకరి పేరు మీద ఆ భూ లావాదేవీలు అనేది జరుగుతూ ఉంది. దీంతోపాటు ధరణికి సంబంధించిన అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ఆ భూ యజమానికి రావట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా లోతుగా అధ్యయనం చేస్తూ ఉంది. ఇప్పటికే సంబంధించి మంత్రులతో కూడా సమావేశమైన ధరణి కమిటీ ఒక మధ్యంతర నివేదిక ఇవ్వాలి. ముఖ్యంగా అత్యవసరంగా ఏవైతే మాడ్యూల్స్ చేంజ్ చేయగలుగుతామో, ఏవైతే సమస్యలు పరిష్కరించగలుగుతామో దానికి సంబంధించి ఒక మధ్యంతర నివేదిక ఇవ్వాలనేది ధరణి కమిటీ భావిస్తూ ఉంది. ఈరోజు సమావేశం తర్వాత రేపు లేదా ఎల్లుండి ఒక మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు పూర్తి స్థాయిలో ధరణికి సంబంధించి పూర్తి హక్కులు కూడా కలెక్టర్లకు కల్పించిన నేపథ్యంలో ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన భూములకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయి. అసైన్డ్ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తూ ఉంది. ఇప్పటికే అనేక మంది కలెక్టర్లు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీన్ని ఏం చేయాలని దానిపైన కూడా ధరణి కమిటీ ఆలోచిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో హక్కులన్నీ కూడా కలెక్టర్ దగ్గరనే ఉంచాలా, లేకుంటే ఇంకెవరికైనా ఇవ్వాలనే దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కలెక్టర్లతో ఈ సమావేశం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఆర్డీఓలు అలాగే ఎంఆర్ఓలతో కూడా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైము గ్రామాల్లో కూడా పర్యటించాలని ధరణి కమిటీ భావిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క ఊరిని ఎంపిక చేసుకుని అక్కడ ధరణి కమిటీ సమావేశమై స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం ఏంటనే దానిపైన కూడా ధరణి కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లోపే ఒక మధ్యంతర నివేదిక ఇచ్చి దీంతోపాటు ఇప్పటికే భూమాతగా ధరణిని పేరు మార్చామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన కసరత్తు జరుగుతూ ఉంది. ఆ పేరు మార్చినప్పుడే ఈ యొక్క మాడ్యూల్స్ కూడా చేంజ్ చేసి సమస్యకు పరిష్కారం చూపాలనేది ధరణి కమిటీ ఒక అభిప్రాయంగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటివరకు జరిగిన 3 కంపెనీలకు కూడా 3 సమావేశాలకు కూడా ధరణిని నిర్వహిస్తున్న ఏదైతే ఫాల్కన్ కంపెనీ ఉందో ఆ ఫాల్కన్ కంపెనీ అటెండ్ కాలేదు. గత సమావేశానికి ఖచ్చితంగా కూడా అటెండ్ కావాలని పిలిచినప్పటికీ కంపెనీ ప్రతినిధులు కూడా ఎవరు కూడా రాలేదు. దీంతో కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉంది. ఈ రోజు సమావేశానికి కూడా రావాలని చెప్పారు. ఈ రోజు కనుక రాకుంటే ప్రభుత్వానికి ఫాల్కన్ కంపెనీ మీద ధరణి కమిటీ ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది.